అందరూ ఒకరొకటే మంచిది. కొంతమంది అడ్డుపోయిరాయా సరకలకి, కొంతమంది అలా మరిచింది అందరూ చూపిద్దామని ఎప్పుడు రికార్డ్ అవుతుంది చూడకే చిన్న కింద పడతారు రమేష్, మాది నడివాడ గ్రామం. వెనకటి నుండి కూడా ఎట్లా అంటే ఊరుకు చెరుపోవడాలు యాక్సిడెంట్ లాంటివి ఇట్లాంటివి అయినప్పుడు వెనకటి నుంచి ఎట్లా అంటే ఊరుకు ఒక పీడ లాంటిది వచ్చింది, ఇట్లా చేనేసరికి పోవాలి అనే కాన్సెప్ట్తోనే బయట వంటలో పోయేది. అదే కార్యక్రమం టైప్లో అనుకుని అందరం కలిసి కూడా ఊరంతా ఒక తాడు మీకు వచ్చి అయ్యగారు ఇట్లా కేడొచ్చిందని చెప్పడంతో అందరం కలిసి ఊరు బయటకు వంటడానికి వచ్చాము. ఇప్పటి నుండి అయినా ఊరు సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్మకం ఒకటి గట్టిగా. నడివాడ మాజీ సర్పంచ్ నేను. మా ఊళ్ళో తరచుగా మనుషులు చనిపోతూ ఉంటే ఊరు కీడొచ్చిందని అయ్యగారిని అడగా చెప్తే బయటి వంటకు ఊరంతా కలిసి బయటి వంటలకు వెళ్ళాము. అందరూ పోవాలని బయట వంటలకు వెళ్ళాము. ఇట్లా పోవడం వల్ల ఊరుకు అందరికీ మంచి జరుగుతుందని బయట వంటలకు వెళ్ళాము. అందరూ కూడా వనభోజనాలు పోవడం వలన పిల్లలు ఎవరు రాలేదు, ఈరోజు అటెండ్ కావలేదు. నిన్న సాయంకాలం చెప్పారు పిల్లలు పేరెంట్స్ కూడా, సార్ మేము ఈరోజు వంటకి వెళ్తున్నాం 13వ తారీఖు,
పిల్లలకు సెలవు ఇవ్వడం అంటే బడిబాట కార్యక్రమంలో భాగంగా సెలవు ఇవ్వడం కుదరదమ్మా, మీరు వెళ్తే వెళ్ళింది వంటకు. పోయి వచ్చినాక పిల్లల్ని పంపినంటే ఇద్దరు పిల్లలు మాత్రం పంపించారు. నేను మా స్కూల్లో మేడం స్టాఫ్ ఇద్దరం అయితే అటెండ్ అయినాం, ఇద్దరం ఉన్నాం ప్రజెంట్ స్కూల్.